నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ధ్యాన మహాయజ్ఞం. వనపర్తి జిల్లా ఆత్మకూరులో ఘనంగా ధ్యాన అహింసా ధర్మ ప్రచార ర్యాలీ. రంగారెడ్డి జిల్లా అన్మాస్పల్లిలోని మహేశ్వర మహాపిరమిడ్లో ఘనంగా 2 రోజుల సంగీత ధ్యాన యజ్ఞం, సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాలు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలోని శ్రీ చక్ర ధ్యాన పిరమిడ్ కేంద్రంలో 1 రోజు ధ్యాన శిక్షణ తరగతులు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. హైదరాబాద్ మీర్పేట్లో ఘనంగా అహింస శాకాహార సద్భావన యాత్ర. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో 1 రోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, విశ్వశాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. ధ్యాన మహాయజ్ఞంలో మొదటి రోజు సామూహిక అఖండ సంగీతనాద ధ్యానం, పత్రిజీ జ్ఞానామృతం, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, గురు సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేత్ బాలకృష్ణ, పులి రామ్మోహన్ రావు, బండి శ్రీనివాసరావు, ధ్యాన మహాయజ్ఞ కమిటీ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, వైస్ చైర్మన్ సంగీత బాబుతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జ్ఞానాన్ని బోధిస్తాడు, అదే జ్ఞానాన్ని అనుసరిస్తాడు. అలాంటి స్వచ్ఛమైన గురువుని మీకు పంపిస్తున్నాను అని 1947లో నవంబరు 11 పంపించారు మనకి. ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. గ్రేట్ పర్సన్ ఎలా ఉంటారు? జ్ఞానాన్ని సంపాదిస్తారు, జ్ఞానాన్ని బోధిస్తారు, జ్ఞానాన్ని ఆ బోధించిన దాన్ని ఆచరిస్తారు. ఆయన లాస్ట్లో చాలామంది చెప్పాం, సార్ మీకు ఆరోగ్యం బాగోలేదు, మీరు డయాలసిస్ చేసుకుంటే ఇంకో 15 సంవత్సరాలు బతుకుతారు అంటే కూడా కాదు. నేను ఏం బోధించాను, నేను ఏ జ్ఞానాన్ని సంపాదించాను, ఏమి బోధించాను, అదే నేను అనుసరిస్తాను అని అనుసరించి చెప్పి బాడీని వెకేట్ చేశారు. అయిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయిపోయి ప్రతి అణువులో ఒక చెరుకు గడ ఉంది సార్. చెరుకు గడలో ప్రతి అణువులో తీయదని ఉంటుంది. అట్నే వారు మన గురువు గారు ఇలా అలా వెళ్ళి ప్రతి అణువులో ప్రతి చోట ఈ పిరమిడ్ని తీసుకొచ్చి ఆ వైబ్రేషన్ అలా తీసుకొచ్చారు. ఈ ప్రపంచం ఇలా అయిపోతుంది. ఎందుకంటే ఆకాశతత్వం పోయింది, పృథ్వీతత్వం లేదు, నీరు తత్వం లేదు, అన్నీ కలుషితం అయిపోతున్నాయి. దీనికి మీ పిరమిడ్ మాస్టర్స్ ఏం చేయాలి అని పత్రిగారి యొక్క సంకల్పంతో ఎన్నో దేశాలు యుద్ధాలు కొట్టుకోవటం, మనలోనే చాలా ఒకరొకరు పట్టం, ఈర్ష్య, దేశాలు ఈ ద్వేషాలు ఇలా ఉండటం వలన దీనికి ఏం చేయాలంటే ప్రపంచ శాంతి కోసం ఏం చేయాలి, అదే ఆలోచన మన పిఎంసికి వచ్చింది. ఆలోచన ఇలా రాగానే పత్రిక యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని ఇలా చేస్తే బాగుంటుంది. మరి ఎక్కడ పెట్టాలి? అసలైన దైవం కలియుగ దైవం, ఆయన వైబ్రేషన్ కావాలి, ఆయన ఆశీస్సులు కావాలి, ఆయన బ్లెస్సింగ్స్ కావాలి, ఆయన మొత్తం మనకు కావాలంటే ఏం చేయాలి? అప్పుడు వచ్చింది తిరుపతి అనే మాట. ఆ తిరుపతి అనే మాట రాగానే ఇటు వాసుదేవ జక్కా రాఘవరావు గారు ఎమ్మటే మన సంగీత్ బాబు గారిని చేసేసి, కంచి రఘురామ్ గారు, చాలామంది పెద్ద వాళ్ళు ఉండవు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీరిని వైస్ చైర్మన్ చేసి వారిని చైర్మన్ ఉండమని చెప్పాము రాఘవరావు గారిని. ఎందుకంటే అపారమైన అనుభవం. ప్రపంచ వాతావరణం అంతా కూడా ఎంత అస్తవ్యస్తంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ శాంతి కోసం ఒక చక్కని యజ్ఞం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన మన పిఎంసి వారికి రావటం, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అంటే ఎక్కడ చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర అని చెప్పి అనుకున్నారు. దానివల్ల మనం ఫస్ట్ యజ్ఞం ఈ తిరుపతిలో మనం మొదలుపెట్టడం జరిగింది. బట్ గతంలో విజయవాడ యజ్ఞం కానీ శ్రీశైలం యజ్ఞం కానీ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి రాఘవరావు గారిని చైర్మన్గా చేయాలని చెప్పి వారు అడగటం, మేము ఓకే అంటాం, అన్నీ కూడా జరిగిపోయినాయి. తిరుపతిలో ఈ యజ్ఞం జరుగుతుంది అంటే కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటేనే పిఎంసికి ఇక్కడ జరిగి తీరుతుంది. దానికి ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి కాబట్టి 7 కొండల్లో ఉన్నటువంటి ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్కరిని ఎన్నుకున్నట్టు పిఎంసిని ఎన్నుకోవడం జరిగింది. తిరుపతిలో
మాకున్నటువంటి పొలిటికల్ టచ్ అయితేనేమి, మహతి ఆడిటోరియంలో మాకున్నటువంటి పరిచయాలు అయితేనేమి, టీటీడీలో మాకున్నటువంటి పరిచయాలు అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్లో మాకున్నటువంటి పరిచయాలు ఇలా ఉన్నదానివల్ల వాళ్ళు చెప్పిన తక్షణం ఇమీడియట్గా తీసుకొని, యాక్చువల్గా మహతి ఆడిటోరియంకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఆడిటోరియం మనం లెటర్ పెడితే 1.5 నెలల తర్వాత ఇస్తారు ఎప్పుడైనా కానీ. అటువంటిది ఉన్నటువంటి కొద్దిమంది పరిచయ వ్యక్తులతో మాట్లాడి ఉండాలా. ఒక వారం రోజుల్లోనికే ఈ మహతి ఆడిటోరియం మనకి ఇవ్వడం జరిగింది. అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అలాగే కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవాలంటే 3 రోజుల వరకే పర్మిషన్ ఉంటుంది. కానీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహకుల సహకారంతో, మహతిలో ఉన్నటువంటి డిప్టీ వాళ్ళు, సూపర్వైజర్లు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మిత్రుడు సుబ్బు, వీళ్ళందరూ కూడా ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమము, ఖచ్చితంగా వీళ్ళకి 3 రోజులు కాదు 7 రోజులు ఇవ్వాల్సిందేనేసని పట్టుపట్టి తీపిచ్చినారు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. వాళ్ళకందరికీ నమస్కారం పెట్టుకుంటున్నాను. ఆత్మసాయి పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఆత్మకూరులో ధ్యాన అహింస ధర్మ ప్రచార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరిణిత పత్రి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను వివరిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ, కొత్తకోట పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డి, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సో జీవిత లక్ష్యం మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ చిన్న దాని మీద మనము ఆ శ్రద్ధ కానీ, ఆ డెడికేషన్ కానీ, ఆ ఎరుక కానీ ఉంటే పెద్దవి మనకి ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ క్లాస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి? 1 + 1 = 2. అది ఆ లెవెల్ ప్రాబ్లం. సెకండ్ క్లాస్కి వెళ్తే కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్, థర్డ్ క్లాస్కి వెళ్తే పెద్ద ప్రాబ్లమ్స్. సో లెవెల్ వెళ్తున్న కొద్దీ ఛాలెంజెస్ ఎక్కువైతాయి, సవాళ్ళు ఎక్కువైతాయి, అవునా కదా? అలాగే మనం మెట్టు పెరుగుతూ ఉంటే అది వెళ్తూ ఉంటుంది. మనం 5 ఏళ్ల ముందర ధ్యానాల్లో ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి మీకు మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. మీ ఆలోచన మారిందా లేదా, మీ వాక్శక్తి మారిందా లేదా, మీ భావన క్షేత్రం మారిందా లేదా, మీ ఎరుకలో చేంజెస్ వచ్చాయా లేదా, యాత్రికంగా జీవిస్తున్నామా, ఎరుకతో జీవిస్తున్నామా తెలుసుకోవాలా వద్దా? నిన్నటికి వాళ్ళకి తేడా వద్దా? ధ్యానం చేస్తుంటే తేడా రావాలా వద్దా చెప్పండి? మా తేడా వస్తుందా రావట్లేదా? యాత్రికంగా చెప్తున్నారా, ఎరుకతో చెప్తున్నారా? అబ్బబ్బబ్బబ్బా. సో అదొకటి. మనము ఎలా అయితే ధ్యానంలో మనసుని శూన్యం చేసుకుంటామో, ధ్యానం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎరుకతో ఉండాలి, అది మైండ్ తోటి ఉండాలి. పిఎస్ఎస్ఎం అలాగే మహోతార్ ఫౌండేషన్ నిర్వహణలో రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మాస్పల్లిలోని మహేశ్వర మహాపిరమిడ్లో 2 రోజుల సంగీత ధ్యాన యజ్ఞం, సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ మహోతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాస్టర్ రంగనాథ్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివప్రసాద్ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అలాగే ఇందులో ప్రత్యక్ష సంగీత ధ్యానం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, అతిథుల సన్మానాలు, సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం, పత్రిజీ ప్రబోధాలతో పాటు పలు కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని శ్రీమాన్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన యొక్క మార్గదర్శనంలో నడుస్తున్నటువంటి ఈ పిఎంసికి సంబంధించినటువంటి మహోతార్ బాబా ఫౌండేషన్కు స్థాపకులైనటువంటి శ్రీమాన్ రంగస్వామి అండ్ లక్ష్మీ దంపతులు నిర్వహిస్తున్న ఈ మహాజ్ఞాన కార్యక్రమంలో 2వ రోజులోకి ప్రవేశించాం. తెలిసిన విషయమైనా
తెలిసిన విషయాలు మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలనుకుంటారు. ఈ మహావతార్ బాబా ఫౌండేషన్ వాళ్ళు 250వ జూమ్ షోలు నిర్వర్తించి ఆ సందర్భంలో ఈ కార్యక్రమము పత్రిజీ గారి సమక్షంలో జరుపుకుంటున్నారు. వారు కేవలం ధ్యానంలోనే నిష్ణాతులు కాకుండా ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనకున్నటువంటి అనేకమైన వైద్య విధానాలలో నిష్ణాతులైన వాళ్లను అనేక మందిని ఇక్కడికి తీసుకుని వచ్చి మనకు పరిచయం చేస్తున్నారు. వాళ్ళంతకు వాళ్ళ డాక్టర్లను పిలుచుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వైద్యం చేసుకుని వాళ్ళు బాగుండాలని కోరుకోలేదు. ధ్యానుల లక్ష్యం ఎప్పుడు ఒకటే, సర్వే జనాం సుఖినో భవంతు లోకా సమస్తాని సుఖినో భవంతు అని. శాకాహార జగత్తులో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ మీర్పేట్లో అహింస శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. పిరమిడ్ మాస్టర్ వినయ్ జన్మదినం సందర్భంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి, పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లు పాల్గొన్నారు. స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో శాకాహార జగత్తులో భాగంగా మరి ఈరోజు ఆదివారం శాకాహార ర్యాలీ మీర్పేట నందు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు వినయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ కాలనీలో అందరూ వాళ్ళ పెళ్లి రోజనో పుట్టినరోజనో ఏ శుభకార్యానికైనా 10 మందికి భోజనం పెట్టడంతో పాటు సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం మేమున్నామంటూ భరోసా ఇస్తూ మరొక 2 గంటల పాటు ఈ కాలనీ వాసులందరికీ ఒక సత్యాన్ని తెలియచేస్తున్నాం. శాకాహారమే అమృతాహారమని, మాంసాహారం పాపాహారం, జీవహింస మహాపాపం అనే సత్యాన్ని ఎలుగెత్తి చాటడానికి ఈ భాగ్యనగరంలో ఉన్న ఎన్నో కాలనీ వాసులందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారండి. ఈ మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్ కాప్రా చంద్రపురి కాలనీలో గల కాలనీ సొసైటీ పార్కులో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి. ధ్యానం విశిష్టత, ధ్యానంతో మనుషులో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలోని శ్రీ చక్ర ధ్యాన పిరమిడ్ కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధకులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కె తాతాజీ, ఎం వెంకటేశ్వరరావులు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతపురం పట్టణం వేణుగోపాల్ నగర్ లోని పిరమిడ్ మాస్టర్ రమణ నివాసంలో ఆత్మ ధ్యాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక శిబిరానికి ముఖ్య అతిథిగా ధ్యానరత్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుంతకల్లు విజయ్ కుమార్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. అన్నమాచార్య కీర్తనల గురించి, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బోధనల గురించి వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య, విజయలక్ష్మీదేవి, ఆదిలక్ష్మమ్మ, మహాలక్ష్మి, రమణ దంపతులు దాదాపు 60 మంది వరకు మాస్టర్లు పాల్గొన్నారు.
మాచవరం గ్రామంలోని భావన ఋషి కళ్యాణ మండపంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణచే ధ్యానం సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత రాధాకృష్ణ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే కర్మ సిద్ధాంతం, సృష్టి రహస్యం గురించి వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత రాధాకృష్ణని పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు, రామరెడ్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూల గుర్తు పిఎస్ఎస్ఎం నిర్వాహకులు సుబ్బారావు, రాజలక్ష్మి దంపతులు, సోమేశ్వరం, పిఎస్ఎస్ఎం నిర్వాహకులు పేకేటి పెద్దకాపు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ మణికంఠ ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత, శ్వాస గురించి చక్కగా తెలియజేశారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీతో తనకు గల అనుభవాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత మణికంఠను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. శరీరంలో ఎక్కడైనా గాయమైందంటే ఆ గాయం ద్వారా బయటకు రక్తస్రావం విపరీతంగా వెళ్ళిపోతుంది. రక్తం గడ్డగట్టడం అన్నమాట. చిన్న కొద్ది బాగా గాయమైంది చాలు రక్తం గడ్డగట్టు. చిన్నప్పుడు ఆపుడు పాటు చిన్న దెబ్బ జరిగింది కదా, ఆ దెబ్బ విపరీతంగా వాపు వస్తుంది అన్నమాట. ఎందుకు ఈ విధంగా అవుతుందని మా నాన్నగారు మామగారు డాక్టర్లు చూపిస్తే డాక్టర్లు అన్ని టెస్టులు చేసి ఏం చెప్పారంటే ఈ అబ్బాయికి హీమోఫీలియా బ్లడ్ డిజార్డర్. హీమోఫీలియా అంటే ప్రతి ఒక్క శరీరంలో రక్తంలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. గాయమైతే ఆ రక్తం విపరీతంగా బయటకు పోలేకుండా ఆపి ఒక సిమెంట్ లాగా ఒక ఆపి అనమాట. అవి ఈ మాకు పుట్టుతో మిస్ అయిపోతాయి అన్నమాట. దాన్ని హీమోఫీలియా అంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే కొద్ది గాయమైందంటే రక్తం విపరీతంగా బయటకు వెళ్ళిపోతుంది. రక్తం కట్టగట్టే వ్యవస్థలో ఉంటుంది. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుమాని బ్రహ్మం పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుమాని బ్రహ్మం పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవుడు దేవుడు అనే అంశం గురించి చక్కగా వివరించారు. అజ్ఞానం ఉంటే వాడు జీవుడని, అజ్ఞానం పోతే వాడు దేవుడని తెలియజేశారు. తాను శరీరం అనుకోవడమే అజ్ఞానం అని వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు కృష్ణారావు, ఉదయ్, మోహన్, విశ్వేశ్వరరావు, కృష్ణవేణి, పైడమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరూ దివ్యాత్మ స్వరూపులు అని చెప్పి గురువు గారు అందరూ దేవుళ్ళే అన్నారండి. దేవుడు అంటే ఆ దేవుడు చెప్పినవన్నీ చేస్తున్నప్పుడు అంటే జీవుడు దేవుడు రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే అజ్ఞానం ఉన్నప్పుడు జీవుడు, ఆ అజ్ఞానం పోతే వాడే దేవుడు. అజ్ఞానం అంటే ఏంటి? నేను శరీరం అనుకుంటమే అజ్ఞానం, ఈ కనిపించేది శాశ్వతం అనుకుంటమే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఈ భక్తే శాశ్వతం అనుకుంటే అదే అజ్ఞానం, ఈ పిల్లలు నా పిల్లలు అనుకుంటే అదే అజ్ఞానం, ఈ సంపదలన్నీ నావే అనుకుంటే అదే అజ్ఞానం. అంటే వచ్చినవన్నీ కూడా ఇలాగే శాశ్వతంగా ఉండిపోతాయి అనుకోవడమే అజ్ఞానం. బాపట్ల జిల్లా చెరుకుపల్లి గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి నివాసంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బందర్ లక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 30 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.